కష్టజీవులాల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియచేసుకుంటున్నాను. మా నామ్ తమిళర్ కచ్చి ఇట్లా ఒక కచ్చి ఉందా అనేది చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. కానీ ఇకపైక ఒక్కొక్క గ్రామంలోనూ 6 వయసు బిడ్డ నుంచి 60 ఏండ్లు ముస్లిం నోటు నుంచను నామ్ తమిళర్ ఎన్టీకే సీమాన్ పార్టీ అనే పేరు వచ్చేలాగా మేము ఒకే సంవత్సరం సృష్టించిందామంటే మా కెపాసిటీ ఏమి అనేది ఇక్కడుండే వ్యతిరేక పక్షాలకి అర్థమైంటది. మా గురించి స్టార్టింగ్లో చాలా తక్కువ అంచనా వేసి వీళ్ళంతా ఒక పార్టీనా, వీళ్ళు గెలుస్తారా, ముందు మీరు ఫస్ట్ పార్టీనా లెటర్ ప్యాడ్ పార్టీ అని మనల్ని కింద చేసేవాళ్ళు. కానీ ప్రజలతో కలిసి ప్రజల పోరాటాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళతో కలిసి ప్రజల పోరాటాలు ముందు తీసుకుపోయి వాళ్ళ కోరికలన్నీ మేము అధికారంగా లేకుంటే మా ఇంకా అయింది నెరవేర్చాం. ఓసూరులో దగ్గర 18 లక్షల నుంచి 58 లక్షల గంట లంచం దుడ్డుల్ని, ఎట్లా లంచం ఇవ్వబోయే దుడ్డుల్ని ఆపి మీరు లంచం ఇవ్వకండి మేముందాం. మా దీంట్లో ఒక పాసర ఉంది, లంచ ఒలిపి పాసరే అనేసి. ఆ లంచ ఒలిపి పాసర మూలంగా ఒకే ఒక రూపాయి, ఎట్లా ఒకే ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఉచితంగా వాళ్ళ పట్టానో చిట్టానో లేదా ఏదైనా డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఇంటికి కావాల్సిందో లేదా వాళ్ళు అబ్బసిచ్చిపోయిండారో డెత్ సర్టిఫికేట్ యాదొట కానీ ఒక రూపాయి లేకుండా, ఒక రూపాయి ఇవ్వకుండా మేము ఉచితంగా చేసి ఇచ్చినాం. అప్పుడు ఆలోచించండి, ప్రజల కోసం, ఈ మంటి కోసం, ఈ భూమి కోసం, రేపు మన తలంత్రాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు నిలుస్తారు, ఎవరు ఇంతవరకు వచ్చి నిలుస్తున్నారు అనేది ఆలోచించండి. మా ద్వారా పైకి వచ్చిన జనాలు కానీ, ఉపయోగపడిన జనాలు కానీ అందరూ మా పార్టీలో వచ్చి చేరినారు. ఈరోజు మేము చెప్పినప్పుడు నమ్మలేదు. నేను ఇంకా అవుతుందా, మీరు ఒక ఎమ్మెల్యే లేదు, మీరు ఒక కౌన్సిలర్ లేదు, మీరు ఎంపీ లేదు, ఏమీ లేకుండా అంత పెద్ద అధికారాన్ని డబ్బులు లేకుండా ఈ కాలంలో యావదన్నా జరిగేకే సాధ్యమేనా అని మా దగ్గర అడిగేవాళ్ళు. మీరు ఏం మాట్లాడకండి, మీరు మా వెనక మాత్రం నిలండి, మేము చెప్పినప్పుడు మాత్రం ఈ మాట మాట్లాడండి చాలు. లేదా మీకు మాట్లాడక తెలీదా, అదే అవసరం లేదు. మేము అధికారులు తావా, పోలీసులు తావా, రాజకీయ వ్యక్తులు తావా, ఏం మాట్లాడాలో మేము మాట్లాడుకుంటామని చెప్పి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవి మేము చేసేస్తున్నాము. ఇక్కడున్న యూత్లన్నీ ఒకటిగా తీసుకొచ్చి మేము మాకు లీవ్స్ ఎప్పుడు వస్తాయో, హాలిడేస్ ఎప్పుడు వస్తాయో అందుని చెరువుకి వెళ్ళి క్లీన్ చేసేది, డ్రైనేజెస్ క్లీన్ చేసేది, చెట్లు నాటేది, ఉండే మాండ్ల దగ్గర క్లీన్ చేసేది, శుభ్రపరిచేది, ఇట్లా పనులు మేము అధికారం రాక ముందరే మేము చేస్తున్నామంటే మేము ఎంత కెపాసిటీ ఉండే యూత్ అనేది ఆలోచించండి. కారణం ఏమంటే మేము చదివిండే పిల్లోళ్ళు కాబట్టి రేపు ఈ పని చేస్తే రేపు మనకి ఫలితం ఏంటి, రేపు మన చెరువులు కాపాడుకుంటే, గుట్టలను కాపాడుకుంటే, కొండలను కాపాడుకుంటే ఫలితం ఏంటి అనేది మాకు తెలుసును. కానీ ఇతర రాజకీయ వ్యక్తులకి అది అనవసరం. వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు ఇస్తే వాళ్ళకి ప్రజాసేవ లేదు, వేరే యాది లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఈ బేరికి చుట్టి చాలా విలేజ్లో మేము వెళ్ళి వచ్చాము. ప్రచారానికి వెళ్ళినప్పుడు నీళ్ళు లేదండి అన్నా, మీరు ఓట్లు అడిగేది మాత్రం వస్తారు, ఓట్లు తీసుకున్నాక మీరు కంట్లోనే కనిపించలేదు అని మా దగ్గర వస్తారు. వాళ్ళు ఆ పార్టీ ఏమీ తెలియదు. దానికి అట్లంటే అర్థమేమే. ఇప్పటి వరకు ఓటు వేసిన వాళ్ళు బీజేపీనా, కాంగ్రెసా, డిఎంకేనా, ఏడీఎంకేనా అని వాళ్ళు చూసేలే. దుడ్లు ఇస్తారా, డబ్బు ఇస్తారా, కాసులు ఇస్తారా అని చూసే ఇందులో ఓట్లు వేస్తున్నారు. అందుకే చెప్తున్నా, చూడమ్మా, మేము ₹1 ఇచ్చేలే, కానీ మేము వస్తామంటే రోడ్లు వేసిస్తాము, మీకు నీళ్లు సౌకర్యం చేసిస్తాము, మీ పిల్లలకి ఉచితమైన అంటే ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజెస్ కట్టిస్తాము. అందరూ కొంచెం ఆలోచించండి. ఒక 10 నిమిషాలు ఆలోచించండి.
నేను చెప్పేది మీకోసం చెప్పేది కాదు, మీ పిల్లల కోసం కూడా నేను చెప్పేది. ఓటేసే ముందు మీరందరూ దేవుళ్ళు. ఓటే 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నాక మీరు చచ్చిండారా బతికిండారా అని చూసేలే. అర్థమైందా? దీన్ని అందరూ అర్థం చేసుకోవాలా. మీరు 5 ఏళ్ళు ఆ 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని కష్టపడతారు, కుక్క చావు చేస్తారు, కానీ 5 నిమిషాల్లో దుడ్లు తీసుకొని మర్చిపోతారు. ఇక్కడ డిఎంకే వాడు 5 ఏళ్ళు బతుకుతాడు, బాగా పిక్ బట్టలు ఉక్కినట్లు ఉతుకుతాడు. వాట్సాప్ లో కనిసి ఏడిఎంకే ఒక ఓటేస్తామో వాడు ఇంకా బాగా వేసుకొని కాలుతో తొంతాడు. మేము పోతే యానా కొడుకు అట్లే ఈ ఇద్దరికి ఇడిస్తే లేదా బీజేపీ కాంగ్రెస్ ఇడిస్తే వేరు ఎవరికన్నా ఛాన్స్ ఇచ్చిండారా? ఒక నిమిషం ఆలోచించండి. ఈ చొక్కా ఈ ప్యాంటు ఒక సీర మీరు ఒక అంగడికి కొనకపోతారంటే 10 నిమిషాలు 20 నిమిషాలు ఇంకా కొంత ఆడవాళ్ళు కానీ మొగ్గలు కానీ గంటలు కొద్ది అంగడిలో మీరు స్పెండ్ చేస్తారు ఒక చీర ఒక ప్యాంటు కొనాలంటే కూడా. కానీ 5 ఏళ్ళు ఎట్లా? 5 ఏళ్ళు మీ బతుకని, మీ భూమిని, మీ హక్కుని, మీ పిల్లల భవిష్యత్తుని 5 ఏళ్ళు ఒక లీడర్కి ఇస్తున్నారు. ఆలోచిస్తున్నారా? అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అతను మంచోడా చెడ్డోడా? ఇంతవరకు మనకు మంచి చేసినాడా చెడ్డ చేసినాడా? ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. ఆ 500 రూపాయలు 1000 రూపాయలు మీకు ఎన్ని దినాలు భోజనం వేస్తుంది? ఎప్పుడైనా ఒక దినం ఆలోచిస్తారా? ఇప్పుడు నేను ఒక లెక్క చెప్తాను, బాగా ఆలోచించండి. ఒక ఓటుకి 500 రూపాయలు కాదు, ఒక ఓటుకి 5000 రూపాయలు ఇస్తామని ఒక లెక్క తీసుకుంటాం. ఎట్లా? 5000 రూపాయలు ఒక సంవత్సరానికి 365 దినాలు, అదే 5 ఏళ్ళకి 1825 దినాలు. సరేనా? ఒక ఓటుకి 5000 మీరు తీసుకుంటే కూడా ఒక దినానికి 3 రూపాయలు వస్తుంది. 3 రూపాయలకి మీ హక్కులు, మీ బతుకు, మీ పిల్లల చదువు, మీ రోడ్లు, మీకు కావాల్సిన నీళ్ళు సౌకర్యాలు, మీకు కావాల్సిన మంచి హాస్పిటళ్ళు అంతా వాళ్ళని జోబుల్లో వేస్తున్నారు. దీన్ని ఎప్పుడు మీరు అర్థం చేసుకొని చదివిండే చిల్లలకి 10 నిమిషాలు ఇంట్లో ఒప్పుకొని ఆలోచించండి. ఇన్ని దినాలు వీడు ఏం చేసే? మన సింటికాయ చిత్తపైనా సరే, ఊరుగాయ ఉదయనిధి అయినా సరే ఏమి చేసినా 5 ఏళ్ళుగా ఆలోచించండి. ఇప్పుడు ఏమిలే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటే ఏం జరుగుతుంది? మనం ఏళ్ళు కొద్ది కష్టపడి బాగా దుడుస్తాం, ఎండనక వాననక గాలనక దుడుస్తాం. ఒక్కొక్క రూపాయి ఇంట్లో చేసి పెడతాం, మన బిడ్డల కోసం చేసి పెడతాం. కానీ రేపు ఏదన్నా ఒక పెద్ద రోగం వచ్చా గవర్నమెంట్ హాస్పిటల్ పోతుంది, పోనా నా కొడుకు ఇక్కడ అయ్యాలతో వేరే ఎన్నపై చూసుకోపోరా అంటే యాడికి పోతారో? యారు పోతున్నామో ప్రైవేట్ హాస్పిటల్కి. వాడు పోతే ఊరికి ఎక్స్పెక్టిస్తాడా? స్కాన్ చేస్తాడు, పోయింది ఇంకా తలని ఇంకా కింది గంట స్కాన్ చేస్తాడు. ఓహా వీళ్ళ దగ్గర ఎంత పీకొచ్చు? ఒక 50,000 ఏమప్పా? లేదు ఒక 2 లక్షల గంట తీరుతుందనా? సరే పీకిర్రా. ఇట్లే ఒక 2 లక్షలు ఇంకా 20 లక్షల గంట ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఖర్చు అవుతుంది. మన రోగాన్ని బట్టి కోట్ల కొద్ది కూడా పోతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ స్థానానికి, ప్రైవేట్ కంటే మించి ఒక గవర్నమెంట్ రాజకీయ వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ ని నిర్మాణం చేసి ఇస్తే మనకి ఎన్ని లక్షలు మన చేతుల్లో ఉంటాయన్నది మీరందరూ ఆలోచించండి. తర్వాత ఎడ్యుకేషన్ రాంగ గవర్నమెంట్ స్కూల్లో కుప్పతొట్టి కంటే చాలా మోసంగా అయిపోతున్నది, చాలా దిగుపోతా ఉంది. మేము చదివిన కాలంలో 1400 స్ట్రెంత్, కానీ ఇప్పుడు బాగ్లూరు స్కూల్లో పోయి చూడండి 500 లేదా అమ్మమ్మ అంటే 600 అంతే. కారణం ఎవరండి? నిజంగానే మన మీద అక్కరు ఉంటే ఎట్లా ఇన్ని సినిమాలు తక్కువయ్యి, ఇందులో ఎట్లా ప్రైవేట్ స్కూల్ పోయి? ఈ స్కూల్లో ఏం ప్రాబ్లం ఉంది? టీచర్లు కరెక్ట్ గా పాఠాలు నడిపిస్తున్నారా? స్కూల్లో అన్ని సకల వసతులు కరెక్ట్ గా ఉన్నాయా అని ప్రజల మీద అక్కరుండే ఒక రాజకీయ వ్యక్తి వచ్చి చూస్తాడు, అన్ని చేసిస్తాడు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు, పోలేదు. మేము ఎన్నో పెటిషన్ ఇస్తుంది, ఆయన చూస్తామన్నా అయ్యా మీరు చూడకపోతే మేము పోరాటం చేస్తాం. అయ్యో అట్లంతా చేయదండ, మేము ఒక వారం టైం వేయండి, నాకు చాలా పని ఉంది, విలేజ్ లో పని ఉంది, అదంతా ముగిసి మేము పోయి చూస్తామంటారు.
మేము గిన పుట్టించుకోకపోతే ఆ పక్క తలెత్తు కూడా చూసేదిలే గవర్నమెంట్ స్కూల్ పక్క ఇప్పుడు వరకు చూడలే ఒగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్ పక్క చూడలే. అప్పుడు ఆలోచించండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తామంటే 20,000, 30,000, 50,000 సంవత్సరానికి స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ప్రియమైన బేరిక ప్రజల్లారా, ఇప్పుడు ఇక్కడ మన వీరప్పన్ కూతురు విద్యారాణి వీరప్పన్ మన బేరిక బస్టాండ్కి వస్తున్నారు. నా బేరిక ప్రజల్లారా, మీ కష్టాలు మీ కోరికలు చెప్పడానికి ఇది సరైన అవకాశం. ఈ అవకాశాన్ని సరిగ్గా అందరూ వాడుకోండి. బేరిక ప్రజల్లారా, నా ప్రియమైన ప్రజల్లారా, వీరప్పన్ కూతురు విద్యారాణి వీరప్పన్ మన స్టేజ్కి వస్తున్నారు. నా ప్రియమైన ప్రజల్లారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం బాగుండాలంటే మీకు మంచి రోడ్లు, మంచి నీళ్లు, చెరువులు, మన కొండలు, మన ప్రకృతి, హాస్పిటల్స్, తర్వాత అన్నిటికి పైన చదువు, ఎడ్యుకేషన్ అన్ని బాగుండాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దయచేసి మన వీరప్పన్ రక్తమైన విద్యారాణి వీరప్పన్కి ఓటేయండి. మన సింబల్ మైక్ సింబల్, మన గుర్తు మైక్ గుర్తు, పదో నంబర్లో మన మైక్ గుర్తుకి ఓటేసి ఈ రాజకీయాలకి ఎక్స్పెషల్లీ ఈ కొల్లగొట్టే దొంగలకి మంచి పాఠాన్ని మీరందరూ నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. నా తమిళ